ఒక హాస్పిటల్లో, ఒక రైతు బజార్లో, లేకుంటే ఎక్కడికి పోయినా ఇవన్నీ మీరు ఉపయోగించుకోగలిగితే టెక్నాలజీని, తద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అన్నా క్యాంటీన్లో కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ విధంగా సర్వీస్ డెలివరీ అన్ని కూడా నేను ఎక్కడికక్కడ టెక్నాలజీతో అనుసంధానం చేసి ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా, నిర్లక్ష్యం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ కొంచెం టైం పడుతుంది. ఈ రోజు మీరు చూశారు, గడిచిన ప్రభుత్వ రికార్డులన్నీ తారుమారు చేసేశారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే 22A కింద పెట్టారు. ఇంకా 1-2 కాదు, భూములన్నీ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొత్తం రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి శాశ్వతంగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ భూమికి రక్షణగా ఈ ప్రభుత్వం ఉండడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా. తొందరలో ఇచ్చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు వచ్చే పిటిషన్లు చూస్తే 50%, 60%, 70% ల్యాండ్ రిలేటెడ్ వస్తున్నాయి. అంటే ఎక్కడికి పోయావో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి అన్ని కూడా చేస్తాం. రెండోది కూడా మీరు చూస్తే ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే యూనివర్సిటీ కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. సమీక్ష చేసి జరిగిన తప్పులన్నీ కరెక్ట్ చేసి మళ్లీ ఈ యూనివర్సిటీని నెంబర్ 1 యూనివర్సిటీగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను, చేస్తాం. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొని మనం ముందుకు పోదాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా, నేను అప్పటి నుంచి చూస్తున్నా, కొంత ఎలాబరేట్ గా అందరికి చెప్పా. అర్థం కాకపోతే ఆ పుస్తకం కూడా మళ్ళా ఒక బుక్ వేస్తా, చిన్న బుక్ వేస్తా, ఇంటింటికి పంపిస్తా. నా కోసరం కాదు, మీకోసరం. 2029లో మీరు ఎక్కడుండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మీరు? ఈ స్థాయి నుంచి ఏ స్థాయిలోకి పోవాలో అది మీ చేతుల్లో ఉంది. మీకు చేయూతనిచ్చే బాధ్యత నాది. నేను కూడా నేను ఎక్కడున్నా కుప్పం మీద ఒక కన్నేసి పెడతా, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా. వాచ్ చేసి మిమ్మల్ని అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీరు ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. సాధ్య అసాధ్యాలు అవగాహన పెంచుకోవాలి. ఇవన్నీ చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అయితే మొదటి మీటింగ్ చూశాను, చాలా ప్రశాంతంగా విన్నారు. ఇది విన్నారంటే నాకు అర్థమైంది మీలో కూడా శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ పట్టుదలగా మారితే అసాధ్యమేం కాదు. దెన్ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అన్స్టాపబుల్. సో మనందరం కలిసి అన్స్టాపబుల్ గా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ అమ్మాయికి మైక్